నమస్తే, బాగున్నారా? గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. చెప్పండి. వెల్కమ్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. ఏం చేయాలి? చాక్లెట్ ఇచ్చారు కదా సార్కి, ఏం చెప్పాలి? మనకి ఎవరైనా మనకి ఏమైనా పెడితే ఏమని చెప్తాం? ఫస్ట్ ఏమని చెప్తాం? థ్యాంక్ యూ సార్ అని చెప్పండి. అగైన్ ఇంకొకసారి థ్యాంక్ యూ సార్. ఎంతమంది ఉన్నారు? ఎవరు వర్కర్ ఎవరు? ఎంతమంది ఉన్నారమ్మా? 5 మెంబర్స్ సార్. 12. ఎంతమంది వచ్చారు? 5. ఇప్పుడు స్కూల్కు స్ట్రెంగ్త్ ఎంత? 5 సార్ వచ్చేది. ఇది చాలా మంది. నమోదు కూడా 5 సార్. వీళ్ళు చాలా మంది ఉన్నారు ఏంది అంటున్నా? టీహెచ్ఆర్ మంది 2 ఉన్నారు సార్. వాళ్ళిద్దరికి మీరు టీహెచ్ఆర్ ఇస్తారా? ఇస్తాను సార్. మరి ఇస్తే ఇక్కడ అన్నం పెట్టరా? అన్నం అంటే వాళ్ళు తెస్తారండి. ఆ టైంకి గుడ్డు ఉడికించేసి పాలు వాళ్ళతో పాటు పంపించేస్తారు సార్. పాలు గుడ్డు ఇవ్వరు, ఇంటికి ఇచ్చేస్తాం కదా, వాళ్ళు ఉడికించి వాళ్ళు ఇక్కడికి తీసుకొస్తారు. డైలీ పంపిస్తారు సార్. అలవాటు నెక్స్ట్ మంత్ కి వాళ్ళకి వచ్చేస్తుంది సార్. అలవాటు అవుతుందని అలా పంపిస్తున్నారు సార్. నాకు 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ వచ్చారు సార్ ఈరోజు. అయ్యా లీగల్ మెటర్ చూడమండి డేట్స్ అవి. మీరు సెంటర్కి వెళ్తాను ఫస్ట్ టకటక మీరు చూసేస్తే పని అయిపోతుంది, మనం వెళ్ళిపోవచ్చు త్వరగా. ఈ అటెండెన్స్ హిస్టరీ అమ్మా. మీకు 5 ఉన్నారు కదా, మిగతా వాళ్ళకు ఇంకా ఇవ్వకండి అకామిడేషను, ఇక్కడ పెట్టేస్తామని చెప్పేయండి. ఏముందా, ఒక బాలామృతం ఒకటి ఇవ్వండి. నేను చెప్పినానని చెప్పండి. నేను చెప్పిన పాలు ఇక్కడ ఇవ్వండి, అన్నం కొంచెం పెట్టేయండి, ఇంకా మళ్ళీ ఏముందాడా అట్లా మేనేజ్ చేయండి కొంచెం. ఎక్కడ మీరు స్టోర్కి వెళ్ళి తెచ్చుకుంటారా? మీవి వాళ్ళే తెచ్చిస్తారా? ఇంతకుముందు ఆటోలలో తెచ్చేవాళ్ళు అప్పుడు టేక్ హోమ్ రేషన్ ఇదేనా? అందుకే నేను చెప్పేది ప్రింటెడ్ బుక్స్ అయితే దాంట్లో కాలమ్స్ వస్తాయి నీట్గా. పాపం వీళ్ళకు ఇవన్నీ రాసుకోలేక ఎన్ని అగసాట్లు కన్ఫ్యూజను, మనం అడగాలంటే ఇబ్బంది. ఇద్దరు గర్భవతులు ఉన్నారా? ఇట్లా అన్నమాట. ఇక్కడ ఏమి ఇచ్చాము? మిల్క్ 2 లీటర్స్, సంతకం అయిపోయింది. అప్పుడు నేను చెప్పేది ఏంటంటే క్లారిటీ ఉంటుంది. ఎఫ్ఆర్ఎస్లకి ఇవన్నీ మాన్యువల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదండి. అట్లా దీనికి ఒక బాగా తీసుకుంది. ఇట్లా ఆమె అట్లేదు, అన్నీ రాసి పెట్టేసింది ముందే. ఎందుకంటే ఒకరోజు మనకి ఎగ్స్ రావు, మిల్క్ రావు, ఒకసారి సంతకం ఏమో పెట్టి ఇచ్చేసుకుంటాం. రేపు ఆ మిల్క్ మేము ఇచ్చినాము అని చెప్తాం. ఎఫ్ఆర్ఎస్ ఏముందండి, మిల్క్కు ఎఫ్ఆర్ఎస్ తీసుకుంటే ఎగ్స్ ఇవ్వకుండా ఉండే సరిపోయింది కదా, 2 ఇచ్చినామని రాసుకుంటారు. ఏముందా, అది పెద్ద ఇష్యూ కాదు. అప్పుడు పేరెంట్స్కు, ఆ తల్లులకు మనం చెప్పాలా, ఇదమ్మా మీకు ఈ రోజు మిల్క్ రాలేదు, ఎగ్స్ వచ్చాయి, ఎగ్స్ మాత్రమే సంతకం చేసుకోండి. మిల్క్ వచ్చినప్పుడు పిలుస్తాం, వచ్చినప్పుడు మిల్క్ కోసం సంతకం పెట్టండి. అట్లా పెడితే మన ట్రాన్స్పరెన్సీ, అంటే మనం వడ్డించిన విస్తర్లాగా అన్నీ చెప్తా ఉంటే వాళ్ళకు నమ్మకం కలుగుతుంది. ఇట్లా నేను విన్నాను ఇవన్నీ చాలా, నా ఎక్స్పీరియన్స్. మాకు ఇచ్చినామంటారు సార్, మాకు ఇవ్వలేదు సార్ అంటారు. ఇవ్వలేదని నేను ఆడ చూస్తేనేమో ప్రతి నెల మనం ఇచ్చినట్లే ఉంటాయి అన్ని రికార్డ్స్. కానీ మా కంప్లైంట్ వచ్చేటన్నీ ఇవ్వలేదు సార్, మాకు పోయిన నెల ఇవ్వలేదు, మా పేరు ఎంట్రీ చేసుకొని కూడా ఇవ్వలేదు అంటే ఇవన్నీ జరుగుతా ఉన్నట్టు లెక్కచారం. ఒక దగ్గర కాదు, ఒక దగ్గర. సరిపోయినాయమ్మా? సాకంత సరిపోయింది. ఎక్స్పైరీ డేట్స్ అని ఓకేనా? అది లూజ్ చేయొద్దండి అమ్మా, లూజ్ చేయొద్దండి. లే ఒక ప్యాకెట్, వాడే ప్యాకెట్ ఒకటే లూజ్ చేయాలి, మిగతా చేయకూడదు. రైట్, ఇదిగో. ఎవరు వంట? పిల్లలందరినీ నువ్వు తీసుకొస్తావా రోజు? దగ్గరేనా? బాగా చేసావు. మీ 3 సెంటర్లు బాగున్నాయమ్మా, భోజనాలు చాలా బాగున్నాయి. వెరీ గుడ్. చేయండి మేడం, అది ఓకే. బాయ్. నేనండి మీ విజయప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. దాదాపు 4 సంవత్సరాల నుంచి నేను ఈ చైర్మన్ గిరిలో ఉన్నాను. ఇక్కడ మన అనకాపల్లి జిల్లాకు సంబంధించి యలమంచిలి నియోజకవర్గంలో ఈరోజు పర్యటించడం జరుగుతూ ఉంది. ఈరోజు పొద్దుటి నుంచి దాదాపు ఒక 4-5 అంగన్వాడీ సెంటర్స్, అలాగే స్కూల్స్, అలాగే రేషన్ షాప్స్ చూడడం జరిగింది.
సాటిస్ఫాక్టరీగా ఉందండి, పర్లేదు, అందరికీ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. కొంచెము గడ్డెపాలెంలో కొద్దిగా ఎక్స్పైర్ డేట్ ఉన్నాయి, అందువేళ చూస్తూ వచ్చాము. అంగన్వాడీ సెంటర్లో కొంచెం వాళ్ళకు వార్న్ చేసి కొంచెం మెమోస్ ఇమ్మని చెప్పి పీడీ గారికి రికమెండ్ చేయడం జరిగింది. ఇది పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే ఫ్రీ భోజనాలు అండి, ఉచిత భోజనాలు, ఫ్రీగా మనం ఇచ్చే భోజనాలు. ఆ ఫ్రీ భోజనాలను వాళ్లకు సంపూర్ణంగా మెనూ ప్రకారం డివైడ్ కాకుండా ఏమి ప్రభుత్వం కేటాయించిందో అవి వాళ్ళకి చేర్చమనేదే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ పర్యవేక్షణ. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లోపల ఏపీ స్టేట్లో ఈ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తూ ఉంది. ఈ ఫుడ్ కమిషన్ విధి విధానాలు దాదాపు ఒక సివిల్ కోర్టు కలిగిన విధి విధానాలు కలిగి ఉంటాం. ఫైన్లు వేస్తాం, సస్పెండ్ చేయమని చెప్పి రికమెండ్ చేస్తాం. తర్వాత మేము మెమోలు ఇవ్వడం కానీ, షోకాజ్ నోటీసులు ఇవ్వడం కానీ, కేసులు పెట్టడం కానీ సుమోటోగా తీసుకొని ఇలాంటి పెద్ద ఎత్తున ఉంటే కానీ అవన్నిటి కూడా జాగ్రత్తగా ఎక్కడెక్కడ ఖండించుకుంటూ, ఎక్కడెక్కడ వార్న్ చేసుకుంటూ, ఎక్కడెక్కడ రెక్టిఫై చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. చాలా మార్పులు వచ్చాయి. గతంలో నేను చేరిన 4 ఏళ్ల క్రితంకు ఇప్పటికీ చాలా తేడాలు కనిపిస్తూ ఉన్నాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది వాస్తవంగా. మొదట్లో వచ్చినప్పుడు చాలా గందరగోళంగా ఉండేది. ఈ ఫోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతాం ఈ బియ్యంలో, అవన్నీ గంజం ఓర్చడము, టెస్టులు పోసుకోవాలి, ఇవన్నీ తెలియకపోవడం. ఇప్పుడు అందరూ కూడా ఒక ఐడియాకి వచ్చేసారు. వంట వాళ్ళు అయితే వాళ్ళు అడగంగానే సార్ మేము వంచడం లేదు సార్, ఓర్చడం లేదు, అదేదో విటమిన్స్ ఉన్నాయంట, పోషక విలువలు ఉన్నాయంట అని ఏదో చెప్తా ఉన్నారు. ఏదో మొత్తానికైతే ఓర్చకూడదు అనేది దాదాపు అందరికీ తెలిసిపోయింది. సంతోషం, నాకు చాలా సంతోషం. ఎందుకంటే చెప్పి ఎన్నో వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో ఎంత అవేర్ చేస్తే కానీ ఈరోజు ఈ స్థాయికి రాలేదు. ఎందుకంటే ప్రభుత్వం కూడా అడ్వర్టైజ్ చేయాలి బాగా, కానీ ఈ అధికారులకు చెప్తారు, అధికారులు కొంతమందికి చెప్పక ఎంఈఓలు పట్టించుకోక, హెడ్ మాస్టర్లు దాన్ని అబ్జర్వ్ చేయక, అట్లా అంగన్వాడీ సెంటర్స్లో సూపర్వైజర్ల పర్యవేక్షణ సరిగా లేకపోవడము, ఎక్స్పైర్ డేట్స్ ఉండడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. ఎండ్ ఆఫ్ మినిట్ పిల్లలు కడుపు కొట్టకుండా అధికారులు వాళ్ళు కక్కుర్తి పడకుండా ఆ పిల్లలకు అన్ని అందించి దాంట్లో సంపాదించుకోవాలనే ఆలోచన లేకుండా జాగ్రత్తగా పనిచేయాలని చెప్పేసి ఈ యలమంచిలి నియోజకవర్గం అందరికి కూడా, అధికారులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.